రాజకీయ జవాబుదారీతనం తీసుకొస్తాం. ఈ రోజున నేను కూర్చోబెట్టి అందరికీ ఓట్లు వేయమంటున్నాను అంటే భవిష్యత్తులో ఆ జవాబుదారీతనం నేను తీసుకుంటాను. మీరు నమ్మండి. మీ అందరికీ చాలా మంచి రోజులు రాబోతున్నాయి. గెలవబోతున్నది జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. అలాగే ఈ మూడు కూటమి తరఫున ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పిఠాపురం నిలబడుతున్నారు. మీ ఆశీర్వాదం అవి ఇవ్వండి. మీ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారు. మీ కష్టాలను తొలగిస్తారు. ఈ సందర్భంగా మీ అందరి ఓట్లు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న మన జనసేన అభ్యర్థి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి మీ ఓటు వేసి గెలిపించి మాతోటి మీకు సేవ చేసుకునే అదృష్టం కల్పించండి. నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేసి మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా జనసేన మేము ఎప్పుడూ ఉంటాం. అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతున్నాం. మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ ఇప్పుడు మా బాబాయ్ ఇక్కడి నుంచి నుంచోవడం వల్ల మీ సొంతూరు ఏంటి అంటారు పెట్టి నుంచి మా తర్వాత మేము పిఠాపురాన్ని చెప్పుకుంటాం. జై జనసేన, జై. నేను ఒక పని చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం, ఎందుకు చేస్తాం, ఇంత సమయంలో చేస్తామని మీకు వివరణిచ్చి పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకొచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుంది. ప్రతి రాజకీయ నాయకుడికి, ఈ యువతరానికి, మహిళలకి, ఆడపడుచులకి, పుట్టబోయే ప్రతి బిడ్డలకి 2047లో నిలబడే ప్రతి ఒక్కరికి మేము బాధ్యత ఉన్నాం, నిలబడతామని తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి జయము జయము, తెలుగుదేశం పార్టీకి జయము జయము, జనసేనకి జయము జయము, ప్రజలకి దిగ్విజయము కలుగుగాక. జై జనసేన, జై హింద్.